2017లో ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టక ముందు తరువాత కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల నిధులను వ్యక్తుల నుంచి, ప్రైవేటు దాతల నుంచి, ఉద్యోగ కార్మిక సంఘాల నుంచి, ట్రస్టుల నుంచి, కంపెనీల నుంచి వసూలు చేస్తున్నాయి. కంపెనీల నుంచి రాజకీయ పార్టీల విరాళాలు సేకరించడంపై ప్రజల్లో పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నాయి. ఇటువంటి అభిప్రాయాలు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. గతంలో కూడా ఇండియాలో కంపెనీల విరాళాలపై ఆంక్షలు విధించారు, పరిమితులు విధించారు, చివరకు ఎత్తివేశారు. అనేక యూరప్ దేశాలలోనూ అమెరికాలోనూ ప్రభుత్వాలే రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని భరిస్తాయి. అయితే అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పద్ధతి లేదు. యూరప్లో పలు దేశాలు ఈ నిధులను చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచడానికి, ఓటర్లలో చైతన్యం రగల్చడానికి ఉపయోగిస్తున్నాయి. దివ్యాంగులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడానికి స్కాట్లాండ్ ప్రభుత్వం నిధులు అందజేస్తున్నది. అమెరికాలో రాజకీయ కార్యాచరణ కమిటీలు, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే బృందాలు, జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలో రాజకీయ పార్టీల కమిటీలు, లాబీయిస్టులు, వ్యక్తులు ఎన్నికల ప్రచారానికి విరివిగా నిధులు అందజేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొన్ని అర్హతలు కలిగి ఉంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ సహాయం అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించేవారు అనుమతి ఇస్తే $3 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వారి తరఫున అందజేస్తారు. పన్ను చెల్లించే వారులే 4% మాత్రమే తాము చెల్లించే పన్నులో కొంత మొత్తాన్ని రాజకీయ విరాళంగా ప్రకటిస్తున్నారు. ఇలా వచ్చే మొత్తం చాలా తక్కువగా ఉండటం వల్ల రాజకీయ పార్టీలు దానిని పెద్దగా పట్టించుకోవటం లేదు. జర్మనీలో పార్టీలు ఖర్చు చేసే మొత్తంలో 50% ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తుంది. ఆయా పార్టీలకు జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో వచ్చే ఓట్లను బట్టి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రైవేటు, కార్పొరేట్ విరాళాలపై ఎటువంటి పరిమితులు లేవు. జర్మనీలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఒక చిన్న రాజకీయ పార్టీకి ఎన్నికల నిధుల్లో కోత పెట్టాల్సిందిగా జర్మనీ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఎన్నికలకు ప్రభుత్వ నిధులు అందజేసినప్పటికీ రాజకీయ పార్టీలు ఇండియాలో అక్రమంగా కంపెనీల నుంచి నిధులు సేకరించే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వమే నిధులు అందజేయటం వల్ల రాజకీయ పార్టీలు కార్పొరేట్ల గుప్పిటి నుంచి బయటకు కొంతమేర పడవచ్చు. ఇండియాలో 2018 నుంచి రాజకీయ పార్టీలకు పాడియావుగా మారిన బాండ్ల పథకం రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణాన్ని ఉల్లంఘిస్తుందని, దాతలకు ఉండే గోప్యత కన్నా పౌరుల సమాచార హక్కు ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాండ్ల రూపంలో డబ్బులిచ్చిన దాతలు, అందుకున్న పార్టీలు, అందిన నిధులతో సహా మొత్తం వివరాలన్నీ భారతీయ స్టేట్ బ్యాంక్ SBI వెల్లడించాలన్న సుప్రీం ఆదేశం పాలక వర్గాలకు దెబ్బే. గత 6 ఏళ్లుగా జనం దృష్టి పడకుండా తప్పించుకుంటున్న వివరాలన్నీ ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తాయి. అలాగే కొన్నేళ్లుగా అనుమానిస్తున్న కార్పొరేట్ల, రాజకీయ పార్టీల క్విడ్ ప్రోకో బంధంపై ఎంతో కొంత బయటపడవచ్చు. లెక్క తీస్తే 2017-18 నుంచి 2022-23 వరకు 12,000 కోట్ల పైచిలుకు విలువైన ఎన్నికల బాండ్లు అమ్ముడయ్యాయి. చిత్రం ఏమిటంటే ఇందులో 55% అంటే 6,564 కోట్ల మేర నిధులు అధికారంలో ఉన్న బీజేపీకి దక్కాయి. ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష కాంగ్రెస్కు దక్కిన బాండ్లు 9.5%. మరో మాటలో 1,135 కోట్లే ఆ పార్టీకి బాండ్ల రూపంలో నిధులుగా వచ్చాయి. ఈ మొత్తం డబ్బులు ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు అన్నది ప్రస్తుతానికి దేవరహస్యం. అది త్వరలో వెల్లడవుతుంది. ఆ గోప్యత చెల్లనేరదన్న సుప్రీం తాజా ఆదేశం, ఈ ఆదేశాలను పాటిస్తామంటూ భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి ఎన్నికల బాండ్ల విషయంలో ఎన్నికల సంఘం EC సైతం రోజుకో రకం అభిప్రాయం వ్యక్తం చేసింది. మొదట్లో బాండ్లపై అభ్యంతరం చెబుతూ వట్టి తిరోగమన చర్య అని పేర్కొంది. కారణమేమో కానీ తీరా సుప్రీంకోర్టు ముందు మాట మార్చేసి ఎన్నికల బాండ్లను సమర్థించింది. అంటే ఆ లోపుగా ఎన్నికల కమిషన్లో వచ్చిన మార్పులు, చేర్పులు, కొత్త ఎన్నికల కమిషనర్లు, దీనివల్ల ఇలా జరిగి ఉండవచ్చు. పథకాన్ని ఆపు చేయరాదని బాధించింది. ఇప్పుడేమో సుప్రీం ఆదేశాలని పాటిస్తామంటుంది. వెరసి బాండ్లపై ఈసీకి ఏపాటి నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నదో అర్థమవుతుంది. అంటే ప్రభు సంహితంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, నాయకుల కనుసన్నల్లో మెలిగే రాజ్యాంగ వ్యవస్థలు తయారైనప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది.